రూపాయలు వెజ్ మంచూరియా లేదు, ఇంటికి వెళ్ళటానికి ఆటో డబ్బులు కూడా లేవు. కర్మరా బాబు. చి ఏ ఎవడరా నువ్వు? అవతల బా, చిరాకులో ఉంటాయి. బాబు టెన్షన్ అండి. అబ్బో సార్ మీరా సార్? అదే సార్ టాబ్లెట్ కొనుక్కుందాం అని చెప్పి ఇక్కడికి వచ్చాను సార్ ఫార్మసీకి. ఇక్కడ 10 రూపాయలతో ఆ టాబ్లెట్ రాదంట. సోంబేరి సార్ నేను చెప్పాను కదా సార్, ఈ ఫార్మసీకే వచ్చాను సార్. ఫార్మసీలో టాబ్లెట్స్ లేవా? తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది టాబ్లెట్ 5 రూపాయలంట. అయితే ఏంటంట? డబ్బులోనే లాక్కొని సార్ మీరు ఇచ్చిన 10 రూపాయలే సార్, మిగతా అంతా మీ జేబులోనే ఉంది. అదిగోండి ఆ ఫార్మసీలో టాబ్లెట్ మీరు కొనుక్కోండి, లేకపోతే హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాను. ఇంటికి వెళ్ళిపోతావా సార్? ఏమో డౌట్ వచ్చిందా? ఏంటి అట్ట చూస్తున్నాడు? సార్ ఇంకేమి డౌట్ పట్టడానికి ఏం లేదు సార్, ఇంటికి వెళ్ళిపోతాను. మళ్ళీ పట్టుకున్నాడే. అయ్యో సార్ నన్ను అర్థం చేసుకోండి సార్, నేను డీసెంట్ ఫ్యామిలీ సార్. ప్లీజ్ సార్ కావాలంటే నాన్నకు ఫోన్ చేసుకోండి సార్. ఓకే సార్ యాక్చువల్గా నా పేరు టింకు, నేను ఒక కాల్ సెంటర్ ఉద్యోగిని. నేను ఏదో టైంకి బయటకు వచ్చి ఫార్మసీ టాబ్లెట్ కొనుక్కుందామని వచ్చా. ఆ డబ్బులన్నీ మీరు లాగేసుకుని 10 రూపాయలు ఇచ్చారు. టాబ్లెటే కొనుక్కోనా లేకపోతే ఇంటికి వెళ్ళనా? ఇదిగోండి ఈ 10 రూపాయలతో ఏం చేసుకోను? ఎందుకు సార్ నన్ను ఇలా సతాయిస్తున్నారు? మీరు చూస్తేనేమో పెద్ద మనిషిలాగా ఉన్నారు, ఆ ఫార్మసీ వాడేమో టాబ్లెట్ ఇవ్వట్లేదు. ఈ 10 రూపాయలతో ఏమొస్తుంది సార్ చెప్పండి? ఈ 10 రూపాయలతో అసలేం రాదంటావా? సార్ ఒక అన్నలాగా అర్థం చేసుకోండి సార్. నేను మీ తమ్ముడిని అనుకోండి, అప్పుడు మీకు ఈ మ్యాటర్ అంతా చాలా చిన్నగా అనిపిస్తుంది. పెద్దగా మీరు డిజైన్ చేసి చూస్తున్నారు దీన్ని. సార్ నేను ఒక్కడే దొరికాను సార్ ఈ టైంలో, ఇంకెవరు లేరా సార్? ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్. ఏదో నా దారిని నేనేదో నా దారిలో వెళ్ళిపోతుంటే నన్నెందుకు పట్టి పీడిస్తున్నారు సార్? సరే పదండి, మీకు అంతా చెప్తా. ఇంకా చేయండి సార్, కొంచెం నొప్పిగా ఉంది. మీ పర్సనాలిటీ ఏంటి, నా పర్సనాలిటీ ఏంటి? పెట్టలాగా ఉన్నా నేను మీ పక్కన. పదండి సార్. బాగా నటిస్తావురా. అసలు జరిగిందంతా చెప్పేశాను అనుకోండి, మీ కళల్లో నేను జెంటిల్మెన్గా మిగిలిపోతాను. ఇంకా నేను ఏమి దాచను, అన్నీ చెప్పేస్తాను. పదండి. ఓకే సార్, అలా చూడకండి సార్, నాకు భయం వేస్తుంది సార్. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకండి సార్. పదా రాస్కెల్, మళ్ళీ అక్కడ కనిపించావా నీ అంత తెలుస్తాను రాస్కెల్. వద్దు కూర్చుంటారు సార్, మీరు కూర్చోండి సార్. సార్ ఏం చెప్పమంటారు సార్ నా బాధ? వర్ణనాతీతంగా ఉంది సార్. ఏం చెప్పంటారు సార్? ఆ అమ్మాయిని కింద మీద పడి ఈ పర్సనాలిటీతో పడేశాను సార్. ఏదో పడింది కదా అని అనుకుంటే పిలిచిన తర్వాత ఏదో దాని దగ్గరికి వెళ్ళాం కదా అనుకుంటే మీరు పట్టుకున్నారు, డబ్బులని లాగేసుకున్నారు. అలాగా నీ దగ్గర ఉన్న డబ్బులని లాగేసుకున్నారు సార్. సింపతి కలుగుతుంది కదా సార్ నన్ను చూస్తుంటే. ఈ పర్సనాలిటీకి ఫిగర్ పట్టమన్నా కూడా కష్టమే కదా సార్. పడిన తర్వాత ఏం చేశాను సార్? పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్తుంటే మీరు నన్ను పట్టుకున్నారు. అలాగా ఈ రోజంతా తనతో మాట్లాడచ్చు కదా అనుకున్నా, కానీ మొత్తం అప్సెట్ అయిపోయింది సార్. మొత్తం అప్సెట్ అయిపోయింది సార్. ఏదో ఒకటి చేయండి సార్, మా ఇద్దరిని కలపండి సార్. రేపు పొద్దున పిల్లలు పుడితే హ్యాపీగా మీ పేరే పెట్టుకుంటాం. అందమైన పిల్లలు, నాకు తనకి చాలా బాగుంటారు సార్. ఒక్కళ్ళో ఇద్దరో లేకపోతే ముగ్గురో, ఎవరు పుట్టినా సరే మీ పేరే. కాదు కూడదని మీరు ఇలాగే కూర్చున్నారనుకోండి సార్, నేను మీతో పాటు ఇక్కడే కూర్చుంటాను, తను అక్కడ ఉంటుంది, నేను ఇక్కడే ఉండిపోతాను సార్. ఏది ఫ్లాప్, టోటలీ మొత్తం ఫ్లాప్. ఏం చేయండి సార్, మొత్తం మీ చేతిలోనే ఉంది. పెద్ద మనసు చేసుకోండి సార్. మొత్తం నేను రేపటి రోజున రుణపడి ఉంటాను సార్ మీకు, టోటల్గా నా లైఫ్ అంతా. ప్లీజ్ సార్ ఒక్కసారి అర్థం చేసుకోండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ మీ జేబులో ఉన్న డబ్బులు కొన్ని ఇస్తే ఆ డబ్బులతో నేను తన దగ్గరికి వెళ్తాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మీరు నా అన్న. ప్లీజ్ సార్. తమ్ముడు, ప్రేమించుకున్నావంటే ప్రేమ, నీలాగా ప్రేమించుకున్నావంటే ఇంకా ప్రేమ. నీకు ఒక అమ్మాయి పడిందంటే నేను నమ్మలేకపోతున్నాను రా. రాత్రులు మట్టికి తిరక్కరా,
అదే మీరు చెప్పినట్టే చేస్తాను సార్. ఇంకా ఎప్పుడు ఈ రాత్రిపూట ఇలా తిరగను. ప్లీజ్ సార్, నాకైతే ఇప్పుడు డబ్బు ఇవ్వండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, సరే ప్లీజ్ సార్. నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. అమ్మా, బతికిచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. అక్కడికి వెళ్ళి వెజ్ మంచూరియా తీసుకొని తన దగ్గరికి వెళ్తాను సార్. సరే, తొందరగా ఇంటికి వెళ్ళిపో. అయ్యి బాబు, అమ్మో నా డబ్బులు. ఆహా, అబ్బా సార్, థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్స్ సార్. నేను చాలా హ్యాపీ సార్. ఆహా సార్, బాయ్ సార్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ మీకు ఎప్పుడు కనపడండి సార్. బాయ్ సార్, బాయ్ సార్. జీవితంలో కనపడరు రే. వాడు చాలా మంచి కుర్రాళ్ళ ఉన్నాడు. మనం వాడిని అనవసరంగా అనుమానించి ట్రబుల్ చేస్తాం. వాడు చాలా మంచి కుర్రాడు. నాకు ఇటువంటి కుర్రాళ్ళు అంటే చాలా ఇష్టం. వెరీ నైస్ బాయ్. నేను ప్రేమికుల్ని చాలా ఇష్టపడతాను. వీడు ఏదో ప్రేమలో ఉన్నట్టున్నాడు. వాడిని వదిలేసి వాడిని ఎంజాయ్ చేయండి. ఎప్పుడైనా వాడు ఎలా కనపడినా పట్టించుకోకు. ఈ పిల్లలు వాళ్ళ ప్రేమల్లో ఉంటే మనం ఎవరు వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి. నేను చెప్తున్నంత అర్థమవుతుంది కదా. ఏమంటావు? స్టేషన్కి వెళ్దాం, బండితి. ఎవడు రాడు?